ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామచంద్రుడు ప్రభు సీతమ్మదేవి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామనవమి స్పెషల్ నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామనవమి స్పెషల్ నైవేద్యాలు: బియ్యాన్ని తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి ఇలా శుభ్రంగా బియ్యాన్ని అయితే బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ వాటర్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు మరికొద్దిగా వాటర్ని పోసి ఒక 4-5 గంటల పాటు నాననివ్వాలి ఈ బియ్యాన్ని. బియ్యం నానేలోపు వడపప్పు కోసం పప్పును కూడా నానపెట్టుకుందాం. నేనైతే ఇలా పొట్టుతోనే పప్పును నానపెట్టుకుంటాను. ఇది 1 గంట 2 గంటల పాటు నానిందంటే సరిపోతుంది. ఈ రెండింటినే పక్కన పెట్టుకొని బియ్యం ఒక 5 గంటలు, పప్పు ఒక 2 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. బియ్యం అయితే నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా వాటర్ వడకట్టుకొని ఎక్కువగా తడి ఉంది అనిపిస్తే ఒక క్లాత్ పైన వేసి ఆరపెట్టుకోవాలి ఒక 5-10 నిమిషాలు. తడి అయితే లేదు. నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ బియ్యం పిండిని జల్లెట్లో వేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోగా వచ్చిన ఈ రవ్వని ఎండబెట్టుకొని మనం ఉప్మాలో కూడా వాడుకోవచ్చు. లేదంటే ఇడ్లీలో కూడా మనం ఇడ్లీ రవ్వకు బదులు ఈ రవ్వ కూడా వేసుకోవచ్చు. కానీ ఉప్మా అయితే చాలా బాగుంటుంది. ఈ రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు. జల్లెడ పట్టుకున్న ఈ పిండిని నేనైతే 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. కప్పు పిండి తీసుకున్నాం కదా, అలానే 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైతే తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నెయ్యి ఈ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చాలామంది ఈ చలివిడిని పొడిపిండితో కూడా చేస్తారు. కానీ దేవుడికి పెట్టే ప్రసాదం అస్సలు పొడిపిండితో చేయకూడదు, తడిపిండితోనే చేయాలి చలిమిడి అనేది. ఇలా బెల్లం మధ్య మధ్యలో స్మాష్ చేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే మీరు కొద్దిగా పాలు కూడా వేసుకుని కలుపుకోవచ్చు. కానీ ఏ అవసరం లేదు. నేనైతే ఇలానే చేస్తున్నాను. ఇలా ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇంతేనండి, చలిమిడి అయితే రెడీ అయిపోయింది. సీతమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన చలిమిడి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం. జీడిపప్పు పెట్టుకోవాలి. సీతమ్మకి ఇష్టమైన చలిమిడి ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు పానకం కోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బెల్లం ఒక గ్లాసుడు వాటర్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బెల్లాన్ని అయితే నాననివ్వాలి కరిగేంత వరకు. ఇప్పుడు రోట్లోకి ఒక 10 వరకు మిరియాలని వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 యాలకులు కూడా వేసుకుని మెత్తగా దంచుకోవాలి. పానకానికి మెయిన్ ఇంగ్రీడియంట్ సొంటి. నా దగ్గర సొంటి పౌడర్ ఉంది, అందుకే సొంటి పౌడర్ వేసుకుంటున్నాను. సొంటి అయితే లేదు. ఇందులో సొంటి మాత్రం కంపల్సరిగా వేయాలి. మూడింటిని కలిసే వరకు ఇలా బాగా దంచుకోవాలి. ఇప్పుడు సొంటి, మిరియాలు అలానే యాలకులు దంచుకున్నాం కదా, ఈ పొడిని ఈ బెల్లంలో వేసుకుని కలుపుకోవాలి. ఎంతో రామయ్య తండ్రికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ. ఇప్పుడు ఈ పానకాన్ని ఒక గ్లాసులో పోసుకోవాలి. మనం వడపప్పు కోసం పప్పునైతే నానపెట్టుకున్నాం కదా, పప్పు నానిపోయింది. ఇప్పుడు పొట్టు తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని వాటర్ పోసుకున్నామంటే పొట్టు అయితే సపరేట్ అయిపోతుంది. నేనైతే ఎప్పుడు పాలిష్ పప్పును వాడను, ఇలా పొట్టుతో ఉండే పప్పునైతేనే వాడతాను. ఈ పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా శుభ్రంగా కడుక్కున్న ఈ వడపప్పుని ఇలా ప్లేట్లో తీసుకుంటే మనకైతే వడపప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ వడపప్పు మీద బెల్లాన్ని అయితే పెట్టుకోవాలి. వడపప్పుకి బెల్లం అయితే కంపల్సరిగా పెట్టుకోవాలండి. అంతేనండి, లక్ష్మణునికి ఎంతో ఇష్టమైన వడపప్పు రెడీ. ఇంతేనండి, మనం ఏ ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అన్నా అందులో తులసాకు అయితే కంపల్సరిగా వేసుకోవాలి. మనకైతే శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయేవి. ప్రసాదాలు తీసుకెళ్లి రామయ్య తండ్రికి సమర్పించుకోవాలి.